అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి నేను మీకు పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతాను. తప్పకుండా అవి విని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ కథను మొదలు పెడుతున్నాను. మొదటి కథ, సుబ్బుగాడి విచిత్ర నిచ్చెన. మెల్లగా సూర్యుడు ఇంటికి వెళుతున్నాడు. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ పేదరాశి పెద్దమ్మ ఇంటి ముందుకు చేరిపోయారు. రోజు సాయంత్రం అవ్వగానే పెద్దమ్మ చెప్పే మంచి మంచి నీతి కథలు వినటం అందరికీ అలవాటు. పిల్లలతో పాటు పెద్దలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. పేదరాశి పెద్దమ్మ కథలంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చెప్పండి మరి. ఇంతలో పెద్దమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అరుగు మీద కూర్చుంది. ఆవిడని చూడగానే అప్పటిదాకా అల్లరి చేస్తున్న పిల్లలు టక్కున నిశ్శబ్దంగా మారిపోయారు. ఆ పిల్లలను చూస్తూ పెద్దమ్మ ఓసారి నవ్వింది. పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే నీతి కథ ఏంటో తెలుసా? సుబ్బుగాడి విచిత్ర నిచ్చెన. ఆ పేరు వినగానే పిల్లలంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. సరే, కథలోకి వెళ్దాం అంటూ పెద్దమ్మ కథ చెప్పడం ప్రారంభించింది. ఒక ఊర్లో సుబ్బు అనే అమాయకుడు ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. కానీ వాడి భార్య గౌరీ మాత్రం గయ్యాళిది. తనకు దురాశ ఎక్కువ. ఆకాశంలో మేడలు కడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు గౌరీ సుబ్బుని సంతలోకి వెళ్ళి ఒక కోడి పిల్లని కొనుక్కురమ్మంది. సరే అని సుబ్బు సంతలోకి వెళ్ళి ఒక మంచి కోడిని కొని ఇంటికి బయలుదేరాడు. కానీ దారిలో ఒక వ్యక్తి దిగులుగా ఎదురయ్యాడు. తనని చూస్తుంటే చాలా పేదవాడులాగా అనిపించాడు. వెంటనే సుబ్బు తనని చూసి జాలిపడుతూ, ఏమైంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, నేను చాలా పేదవాడిని. నాకొక భార్య, కూతురు. మా కుటుంబం సరిగా భోజనం చేసి 2 రోజులు అయ్యింది. ఉదయం నుంచి తిరుగుతున్నా సరే ఒక్క పని కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఇంటికెళ్ళి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పాడు. అతని కష్టం విన్న సుబ్బు కరిగిపోయి తన దగ్గరున్న కోడిని ఇవ్వబోయాడు. కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోలేదు. నేను పేదవాడినే, కానీ బిచ్చగాడిని కాదు. ఊరికే తీసుకుంటే అది భిక్షం అవుతుంది అన్నాడు. అప్పుడు సుబ్బు కాసేపు ఆలోచించి, సరే అయితే ఈ కోడికి బదులుగా మీ ఇంట్లో నీకు అవసరం లేని ఏదైనా వస్తువు ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆ పేదవాడు సంతోషించి సుబ్బుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇల్లంతా వెతికినా ఏమీ ఇవ్వాలో తెలియలేదు. చివరికి అటకం మీద వాళ్ళ తాతగారు ఎప్పటి నుంచో దాచిపెట్టిన నిచ్చెన ఒకటి కనిపించింది. అది తను ఇప్పటిదాకా ఉపయోగించింది లేదు. అది ఇద్దామని అనుకున్నాడు. సరే అని సుబ్బు ఆ నిచ్చెన తీసుకొని కోడి వాళ్ళకి ఇచ్చి ఇంటి బాట పట్టాడు. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సుబ్బుని చూసి ఏమైంది అని గౌరీ అడిగింది. జరిగింది మొత్తం చెప్పాడు. అది వినగానే గౌరీకి పట్టరాని కోపం వచ్చింది. కోడిని తీసుకుని రమ్మంటే అది ఇచ్చేసి ఎందుకు పనికిరాని నిచ్చెన తీసుకువచ్చావా? ఈరోజు రాత్రికి నువ్వు బయటే పడుకో అని అరిచేసి తలుపు వేసేసింది. ఆ మాటతో సుబ్బుకి ఏం చేయాలో తెలియక నిచ్చెన పక్కన పెట్టుకొని ఇంటి బయటే పెరట్లో బాధపడుతూ పడుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో తన కళ్ళ మీద విపరీతమైన వెలుగు ఒకటి పడటంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఆ వెలుగు నిచ్చెన నుంచి వస్తున్నది. అది కూడా దాని పొడవు బాగా పెరిగిపోయి నిటారుగా నిలబడింది. చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంది. అది చూడగానే ముందు ఆశ్చర్యపోయాడు. ఈ నిచ్చెనలో ఏదో మాయ ఉంది. అదేదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. అలా కాసేపు ఎక్కగా సుబ్బు ముందు ఒక చిన్న రంధ్రం కనిపించింది. అందులో నుంచి బయటకు వచ్చాక తెలిసింది అదొక చెట్టు తొర్ర అని.
ఒక్కసారిగా తను వచ్చిన చోటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాడు. అది ఒక మాయాలోకంలా ఉంది. అక్కడంతా ఎటు చూసినా చాలా వింతగా ఉంది. తన పక్క నుంచే మేఘాలు వెళ్ళిపోతున్నట్టు అనిపించాయి. చుట్టూ పచ్చగా ఏదో అడవిలో ఉన్నట్టుంది. ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తున్నట్టు తన వైపు వస్తున్నట్టు అనిపించింది. వెంటనే సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. అలా వెళ్ళే సమయంలో తన జేబులోని చిల్లర కొంచెం ఆ దారిలో పడిపోయింది. కాసేపటికి సుబ్బు కొంతమంది రాక్షసులు ఆ దారిలో రావటం చూశాడు. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి తల మీద 2 కొమ్ములు ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే భయంతోనే ప్రాణం పోయేలా ఉంది. కానీ విచిత్రంగా వాళ్లతో పాటు ఒక బంగారు నెమలి కూడా కనిపించింది. ఆ నెమలి దారిలో నడిచే సమయంలో ఇందాక సుబ్బు పారేసుకున్న నాణాల మీద అడుగు వేసి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళేదాకా చెట్టు చాటునే ఉండి వెళ్ళిన తర్వాత ఆ నాణాలు తీసుకుందామని వెళ్ళాడు. కానీ విచిత్రంగా అవి బంగారు నాణాలుగా మారిపోయాయి. అది చూడగానే సుబ్బుకి పట్టరాని ఆనందం వేసింది. అదే సంతోషంతో ఆ చెట్టు తొర్ర ద్వారా నిచ్చెన చేరి భూమి మీదకు వచ్చేశాడు. వెంటనే వెళ్ళి తన భార్యని నిద్రలేపి ఆ నాణాలు చూపించాడు. అది చూడగానే గౌరీ కూడా సంబరపడిపోయింది. ఎలా వచ్చాయి అని అడిగితే సుబ్బు జరిగింది మొత్తం చెప్పాడు. దానికి గౌరీ సరే రేపు మనిద్దరం అక్కడికి వెళదాం అని అంది. తరువాతి రోజు అనుకున్నట్టుగానే ఇద్దరూ తమ జేబుల నిండా నాణాలు తీసుకుని అర్ధరాత్రి అవగానే వింతనిచ్చిన ఎక్కి ఆ చెట్టు తొర్ర ద్వారా మాయాలోకం చేరుకున్నారు. తరువాత ఆ నెమలి నడిచే దారి మొత్తం ఆ నాణాలు చెల్లారు. అది అయిపోయాక ఇద్దరూ ఒక చెట్టు చాటున నిలబడ్డారు. కాసేపటికి మళ్ళీ నిన్నటిలాగానే కొందరు రాక్షసులతో పాటు ఆ బంగారు నెమలి వచ్చింది. వీళ్ళు చెల్లిన అన్ని నాణాలు కాకపోయినా కొన్ని నాణాల మీద నడుచుకుంటూ వెళ్ళింది. నెమలి పాదాలు తాకిన ప్రతి నాణం బంగారంలా మారిపోయింది. ఆ రాక్షసులు వెళ్ళిపోగానే సుబ్బు, గౌరీ ఆ బంగారు నాణాలు అన్నీ తీసుకుని కిందకి వచ్చేశారు. అది మొదలు రోజు వీళ్ళు అర్ధరాత్రి ఆ మాయాలోకానికి వెళ్ళటం, దారి మొత్తం నాణాలు చల్లడం, వాళ్ళు వెళ్ళిపోయాక బంగారు నాణాలు ఏరుకుని రావడం ఇదే తంతు. కష్టపడకుండా వస్తున్న సొమ్ము కావడంతో ఇద్దరిలో బద్ధకం బాగా పెరిగిపోయింది. సోమరిపోతులలాగా తయారు అయ్యారు. ఒకప్పటిలా సుబ్బు కూడా కష్టపడి పనిచేయడం మానేశాడు. ఇదిలా ఉండగా ఒకసారి రోజులాగానే ఇద్దరూ మళ్ళీ వింతనిచ్చిన ద్వారా ఆ మాయాలోకానికి చేరుకున్నారు. కానీ ఆ రోజు గౌరీకి ఆ రాక్షసులు రోజు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలని అనిపించింది. ఎప్పటి నుంచో అది సుబ్బు మదిలో కూడా ఆ ప్రశ్న ఉండటంతో ఇద్దరూ ఆ రాక్షసులను కనపడకుండా వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వెళ్ళారు. వాళ్ళు అలాగే కొంత దూరం వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ముందు అందరూ చేరి ఏదో పూజ చేశారు. ఆ పూజలో భాగంగానే కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం కూడా చేశారు. అలా కాసేపు ధ్యానం చేసిన తరువాత మళ్ళీ వచ్చిన దారిలోనే వెనుతిరిగారు. అది చూసిన గౌరీకి ఒక దురాలోచన కలిగింది. ఇలా ఎంతకాలమని రోజు నాణాలు చల్లుకుంటూ ఏరుకుంటూ బ్రతుకుతాం. రేపు వాళ్ళు పూజలో ఉన్నప్పుడు అదేదో ఆ బంగారు నెమలిని ఎత్తుకుని పోయి మనతో పాటు కిందకి తీసుకుని పోతే మనం కోరుకున్నంత బంగారం దొరుకుతుంది కదా అని అదే ఆలోచన సుబ్బుకు చెప్పింది. సుబ్బు కూడా బంగారానికి ఆశపడి సరే అన్నాడు. మరుసటి రోజు కూడా ఆ రాక్షసుల్ని వెంబడిస్తూ ఆ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తూ కళ్ళు మూయగానే ఇద్దరూ కలిసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నెమలిని పట్టుకున్నారు. వీళ్ళు ఆ నెమలిని ముట్టుకోగానే అది పెద్దగా మనుషులు మనుషులు అంటూ అరిచింది. అది అరవగానే ఆ రాక్షసులు కళ్ళు తెరిచారు. కోపంగా వీళ్ల వైపు చూశారు. వాళ్ళని చూడగానే సుబ్బు, గౌరీ భయపడిపోయి ఆ బంగారు నెమలిని అక్కడే వదిలేసి పరుగులు మొదలుపెట్టారు. ఆ రాక్షసులు వీళ్ళని చంపడానికి ఆయుధాలతో వెంబడించారు.
సుబ్బు గౌరీ ప్రాణభయంతో వేగంగా పరిగెత్తుకుంటూ చెట్టు త్వరలోకి దూరిపోయారు. ఆ రాక్షసులకు రోజు వీళ్ళు ఆ మాయాలోకంలోకి ఈ చెట్టు తొర్ర ద్వారా వస్తున్నారు అని తెలుసుకొని దాన్ని శాశ్వతంగా ఒక పెద్ద బండరాయితో మూసేశారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ సుబ్బు గౌరీ ప్రాణాలతో భూమి మీద పడ్డారు. ఆ తర్వాత ఆ మాయాలోకానికి వెళ్ళే దారి లేక రోజు వచ్చే ఆ బంగారు నాణాలు కూడా వాళ్ళ దురాశతో కోల్పోయారు. ఇక చేసేదేమీ లేక అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు. కథ విన్నారు కదా. ఈ కథలో మరి నీతి ఏంటో తెలుసా అంటూ పేదరాశి పెద్దమ్మ అడిగింది. అందరూ కలిసి ఒకేసారి దురాశ దుఃఖానికి చేటు అని అరిచారు. సరిగ్గా చెప్పారు. ఈ కథలో సుబ్బు గౌరీ తమ దగ్గర ఉన్న దాంతో చాలని తృప్తి పడుంటే రోజు బంగారు నాణాలు వచ్చేవి. కానీ దురాశతో నెమలినే కాజేయాలని చూశారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు. మీరు కూడా అలా దురాశ పడకండి, తరువాత బాధపడకండి. మాయారాయి మతిలేని రాక్షసుడు. ప్రతిరోజులాగే సాయంత్రం అవ్వగానే పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ ఇంటి ముందుకు చేరుకున్నారు. పేదరాశి పెద్దమ్మ అరుగు మీద కూర్చుని అందరి వంక చూసి ఒకసారి నవ్వి కథ చెప్పడం ప్రారంభించింది. పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మాయారాయి మతిలేని రాక్షసుడు. పూర్వం రత్నపురి అనే రాజ్యానికి రాజేంద్రుడు అనే రాజు ఉండేవాడు. తను ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేవాడు. ఆ రాజుకు మయూరి అనే ఒక కూతురు ఉండేది. కూతురంటే రాజుకు వల్ల మారిన ప్రేమ, అభిమానం. యువరాణి చిన్నప్పుడే మహారాణి కాలం చేయడంతో తనే తల్లి తండ్రి అయి పెంచాడు. తను కాలు కింద పెడితే కందిపోతాయేమో అన్నట్టు చూసుకునేవాడు. తను కోరింది ఏదైనా సరే క్షణాల్లో అమర్చేవాడు. ఇదిలా ఉండగా ఒకనాడు మయూరికి అంతు చిక్కని జబ్బు ఒకటి చేసి మంచాన పడింది. చలాకీగా తిరిగే కూతురు ఇలా అవ్వడంతో రాజు కన్నీరు మున్నీరు అయ్యాడు. రాజ్యంలోని వైద్యులు అందరూ కలిసి రకరకాల మూలికలతో రకరకాల మందులు ఇచ్చినా సరే యువరాణి గారు కోలుకోలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు అలా అవ్వటం చూసి రాజు రోజురోజుకు కృంగిపోయాడు. రాజ్యం గురించి ప్రజల గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు. దోపిడీలు అరాచకాలు ఎక్కువ అయ్యాయి. అలాగే ఈ రాజ్యాన్ని ఆక్రమించడానికి శత్రు రాజ్యాలు కూడా అదును చూసుకుని ఎదురు చూస్తున్నాయి. ఆ విషయం తెలిసిన రాజు ఈ సమస్యలు తొలగిపోవాలంటే యువరాణి గారు జబ్బు నయం చేయడం ఒక్కటే మార్గం అని అనుకున్నాడు. ఇంతలో ఒక వైద్యుడు గ్రంథాలన్నీ తిరిగేసి మన రాజ్యం పక్కనున్న అడవి మధ్యలో ఉన్న కొండ మీద దొరికే అమృతవల్లి అనే మూలికతో వైద్యం చేసే ఫలితం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే సైనికులను అక్కడికి పంపించాడు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఒక క్రూరమైన రాక్షసు ఉన్నాడు. వాడి చేతిలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ధైర్యవంతులు ఆ మూలిక తీసుకొద్దామని ప్రయత్నించారు. కానీ ఆ రాక్షసుడి శక్తి ముందు నిలబడలేకపోయారు. ఈలోగా యువరాణి గారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనే వెళ్దామంటే యువరాణి గారిని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. పైగా రాజు లేని రాజ్యం శత్రువులకు అదునుగా మారుతుంది. ఏం చేయాలో తెలియక ఆ మూలిక తెచ్చిన సాహస వీరులకు యువరాణి గారిని ఇచ్చి పెళ్లి చేసి తన తరువాత రాజ్యాన్ని కూడా ఇస్తానని ఊరంతా దండోరా వేయించాడు. అదే రాజ్యంలో చాణుక్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ వట్టి అమాయకుడు. తల్లి తండ్రి చనిపోవడంతో ఒక కుటుంబం దగ్గర పనిచేస్తూ బతికేవాడు. వాళ్ళు వీడి దగ్గర రోజంతా పని చేయించుకుని అన్నం కూడా కడుపు నిండా పెట్టేవాళ్ళు కాదు. జీతం డబ్బులు అడిగితే ఇంట్లో నువ్వు ఆ వస్తువు పగలగొట్టావు, ఈ బొమ్మ విరగొట్టావు
అని అంటూ తక్కువగా ఇచ్చేవారు. చాణక్యుడికి బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు యజమాని కొడుకు కాలు జారి కింద పడడంతో పిల్లాడి తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం కారసాగింది. యజమాని కోపంతో నువ్వు సరిగా చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చాణక్యుని బాగా కొట్టి ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. చాణక్యకు ఎటు వెళ్లాలో తెలియక వీధిలో తిరుగుతున్నాడు. అప్పుడే రాజుగారి దండోరా విన్నాడు. ఎలా అయినా సరే ఆ మూలిక తీసుకొద్దామని అడవి వైపు బయలుదేరాడు. అప్పుడే తనకు ఒక ముసలి బామ్మ ఏడుస్తూ కనిపించింది. ఏమైంది బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న వెండి బిందె బావిలో పడింది అని సమాధానం చెప్పింది. వెంటనే చాణక్య బావిలోకి దూకి కష్టపడి చాలాసేపు వెతికి ఆ బిందె తిరిగి తెచ్చి ఇచ్చాడు. దానికి ఆ బామ్మ సంతోషించి ఒక రొట్టె ఇచ్చింది. చాణక్య దాన్ని సంచిలో పెట్టుకొని ముందుకు కదిలాడు. బాగా ఆకలిగా ఉండటంతో ఒకచోట కూర్చుని తిందామని సంచి తెరిచాడు. అప్పుడే దూరంగా ఒక స్వామీజీ నీరసంతో కళ్ళు తిరిగిపోవడం చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆయన్ని లేపి తన దగ్గర ఉన్న ఒక్క రొట్టె కూడా ఇచ్చేశాడు. అది చూసిన స్వామీజీ తను చేసిన సహాయానికి చాలా సంతోషించాడు. తన సంచిలో ఉన్న ఒక నీలిరంగు రాయి బయటకు తీశాడు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ స్వామీజీ ఆ రాయిని దూరంగా విసిరేశాడు. ఎందుకు అలా చేశాడో తెలియక చాణక్య అయోమయంగా చూశాడు. తరువాత ఆ స్వామీజీ ఒక మంత్రం చెప్పాడు. వెంటనే ఆ రాయి ఎగురుతూ తిరిగి ఆ స్వామీజీ చేతిలోకి వచ్చింది. చాణక్య తను చూసింది నమ్మలేకపోయాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని తన చేతిలో పెడుతూ ఆ స్వామీజీ ఇలా అన్నాడు. నాయనా, ఈ రాయి చాలా శక్తివంతమైంది. ఈ రాయి ఎంత దూరంలోకి విసిరినా ఎక్కడున్నా సరే ఈ మంత్రం చదివితే వాటన్నిటినీ దాటుకుని నీ దగ్గరకు వస్తుంది. కానీ గుర్తుంచుకో, ఆ మంత్రం కేవలం 2 సార్లు మాత్రమే నీకు పనిచేస్తుంది అని చెప్పాడు. అది విని చాణక్య సంతోషించి ఆ స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అడవి వైపు నడక ప్రారంభించాడు. దారిలో తనకు చాలా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న సీసాలో నీళ్లు కూడా అయిపోయాయి. గొంతు ఎండిపోసాగింది. నీరసంగా అనిపించింది. ఇంకొక అడుగు కూడా వేయలేనేమో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అప్పుడే కాస్త దూరంలో ఒక నీటి కొలను కనిపించింది. అది చూడగానే ఆత్రంగా తాగడానికి దాని దగ్గరగా వెళ్ళాడు. కానీ ఒక్కసారి ఆ కొలను దగ్గర అడుగు గుర్తులు గమనించాడు. ఆ గుర్తులు కొలను దాకా వెళ్ళేవే ఉన్నాయి, కానీ తిరిగి వచ్చినవి లేవు. అంటే ఆ కొలనులో ఏదో ప్రమాదం ఉన్నదని గ్రహించాడు. ఇప్పుడు ఆ నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచించగా తన జేబులో ఉన్న రాయి గుర్తుకొచ్చింది. వెంటనే ఆ రాయికి దారంతో సీసా కట్టి నీళ్లలోకి విసిరాడు. తను ఊహించినట్టుగానే రాయి విసిరిన దగ్గర కొన్ని మొసళ్ళు తిరగడం చూశాడు. కొలను దగ్గరకు వెళ్లకుండా మంచి పని చేశాను అని మనసులోనే తన తెలివిని మెచ్చుకున్నాడు. కాసేపటికి మంత్రం చదివాడు. అప్పుడు ఆ రాయితో పాటు నీళ్లు నిండిన సీసా కూడా వచ్చింది. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుని పక్కనే చెట్టుకు కాసిన పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాడు. తరువాత మళ్ళీ అడవిలో నడుస్తూ వెళ్ళాడు. కాసేపటికి ఆ మూలిక ఉన్న కొండ దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా కష్టపడి ఆ కొండను ఎక్కాడు. ఎక్కిన తరువాత ఎదురుగా ఉన్న రాక్షసుడిని చూసి తన గుండె ఆగినంత పనైంది. ఆ రాక్షసుడు మామూలు మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నాడు. వాడి తలకు 2 కొమ్ములు ఉన్నాయి. పళ్ళు పదునుగా, కళ్ళు ఎర్రగా, మొత్తం రూపమే చూడటానికి చాలా భయంకరంగా ఉంది. తన రూపం కాసేపు చూస్తేనే ప్రాణం ఆగిపోతుందేమో. అరేయ్ బాలకా, చాలా రోజుల నుంచి మనిషి మాంసం దొరకలేదు. ఈరోజు నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటాను. భలే దొరికావురా అంటూ బిగ్గరగా నవ్వుతూ చాణక్యుని తన చేతులతో పట్టుకున్నాడు. చాణక్యకు చాలా భయమేసింది.
వాడి నుంచి విడిపించుకోవాలని చాణక్య ప్రయత్నించాడు. కానీ తన బలం సరిపోవడం లేదు. తనని ఎత్తి నోటి దగ్గరకు తెచ్చాడు. ఇంకొన్ని క్షణాల్లో తన ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనగా చాణక్యకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే తను కూడా నవ్వడం ప్రారంభించాడు. చాణక్య ఎందుకు నవ్వుతున్నాడో తెలియక రాక్షసుడు విచిత్రంగా చూశాడు. ఏంటి బాలక, చనిపోతున్నప్పుడు భయం పడకుండా ఎందుకలా నవ్వుతున్నావు అని కోపంగా అడిగాడు. నేను నీకు సహాయం చేయాలని చూస్తుంటే నన్ను చంపేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. ఏంటి నువ్వనేది? నువ్వు నాకు సహాయం చేయాలని వచ్చావా అంటూ తనని కిందకు దింపి అయోమయంగా అడిగాడు. నా పేరు చాణక్య, రాక్షస జాతి రాజు దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నాను. నీ ధైర్య సాహసాల గురించి చుట్టుపక్కల అందరూ చాలా గొప్పగా చెప్పుకోవడం విని నిన్ను తన రాజ్యానికి సేనాధిపతిని చేద్దామని అనుకుంటున్నాడు. మా రాజ్యంలో ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఆ మాట వినగానే రాక్షసుడి కళ్ళు ఆనందంతో పొంగిపోయాయి. మొహం వెలిగిపోయింది. పద, ఇప్పుడే వెళ్దాం ఆ చోటుకు. అక్కడ మామూలు రాక్షసులకు చోటు లేదు. కేవలం కాంతి రాక్షసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాంతి రాక్షసులా? నేను ఇప్పుడు అలా ఎలా మారడం అని అడిగాడు. వెంటనే చాణక్య తన జేబులోని రంగురాయిని బయటకు తీశాడు. అలా మారాలి అంటే హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ కాంతిరాయిని మింగాలి. అప్పుడే నువ్వు కాంతి రాక్షసుడు అవుతావు. మా రాజ్యంలోకి అనుమతి వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలను నిజమని ఆ రాక్షసుడు నమ్మి ఆ రాయిని చేతిలోకి తీసుకుని మింగేశాడు. దానికోసమే ఎదురు చూస్తున్న చాణక్య వెంటనే మంత్రం చదివాడు. ఆ మంత్రం అయిపోగానే ఆ రాయి రాక్షసుడి పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చింది. పొట్ట పగలగానే ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ కిందపడి గిల్లగిల్లా కొట్టుకుంటూ చనిపోయాడు. పీడ విరగడయ్యింది అని చాణక్య చాలా సంతోషించాడు. తరువాత మంత్రం 2 సార్లు అయిపోవడంతో రాయిని దూరంగా విసిరేసి ఆ మూలికలు తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు. వైద్యులు వెంటనే ఆ మూలికలతో వైద్యం చేయడంతో యువరాణి గారి జబ్బు తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్యంగా మారిపోయారు. రాజుగారు చెప్పినట్టుగానే చాణక్య ధైర్య సాహసాలకు మెచ్చి యువరాణిని తనకు ఇచ్చి పెళ్లి చేసి రాజుని కూడా చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన చాణక్య ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడంతో ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు. అలా చాణక్య ఇతరులకు సహాయం చేసి అలాగే తన సమయస్ఫూర్తితో ఎదురైన ప్రమాదాలు దాటుకొని రాజు అయ్యాడు. ఇదండి పిల్లలు ఈరోజు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంటూ పేదరాశి పెద్దమ్మ పైకి లేచింది. పిల్లలందరూ కథ కంచికి మనం ఇంటికి అంటూ అరుస్తూ ఇంటికి వైపుకు పరిగెత్తారు. కథ సమాప్తం.